ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ రేపు జరగబోతుంది. అభ్యర్థుల అదృష్టం ఇప్పటికే బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తం కాగా గెలిచిన అభ్యర్థులు సభ్యులు చేజారకుండా అన్ని రాజకీయ పక్షాలు తమ అభ్యర్థులను క్యాంపులకు పంపించాయి. కాగా ఉమ్మడి జిల్లాలోని ఓ కార్పొరేషన్ 10 మున్సిపాలిటీలకు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. రైట్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్ రేపు జరగబోతోంది. కౌంటింగ్ సంబంధించి అధికారులు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న టీటీడీసీ ట్రైనింగ్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ 4 హాల్స్ ఉన్నాయి. ఈ 4 హాల్స్లో ఒక్కొక్క హాల్కి 14 టేబుల్ల చొప్పున ఏర్పాటు చేశారు. మొత్తం 49 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి కాబట్టి 4 హాల్స్లో 14 టేబుల్స్, ఒక్కొక్క టేబుల్పై దాదాపుగా యావరేజ్గా 3 రౌండ్లు సంబంధించిన కౌంటింగ్ అనేది కొనసాగుతుంది. సో బ్యాలెట్ పేపర్స్ అన్నిటి కూడా కట్టలు కట్టిన తర్వాత మళ్ళీ వాటిని కౌంటింగ్ చేసే ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. సో మొదటగా ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్లో పోస్టల్ బ్యాలెట్ సంబంధించి మొదటగా ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత రెగ్యులర్గా బ్యాలెట్ బాక్సుల ద్వారా మిగతా ఓట్లన్నింటినీ కూడా కౌంట్ చేయడం అనేది ప్రారంభమవుతుంది. సో ఒక్కో టేబుల్కి ఒక టేబుల్ సంబంధించిన కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు. ఆ తర్వాత 2 అసిస్టెంట్లు ఉంటారు సూపర్వైజర్కి. సో మొత్తం ఈ హాల్ లోపలికి ఒక అభ్యర్థితో పాటు ఇంకొక క్యాండిడేట్ని లోపలికి అనుమతిస్తారు. వారందరికీ కూడా పాసులు కానీ మిగతా ఇష్యూ చేశారు. సో పూర్తిగా వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు లైవ్ ద్వారానే పూర్తిగా ఈ కౌంటింగ్ అనేది కొనసాగుతుంది. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీసులు కూడా గట్టి బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్లో 60 డివిజన్లలో ఎన్నికలు జరిగాయి. సో 60 డివిజన్లకు సంబంధించి మనకు నిన్న 64.90% పోలింగ్ నమోదైంది. దాంతోపాటు ఆదిలాబాద్ జిల్లాలో 49 వార్డుల్లో పూర్తిగా ఎన్నికలు జరిగాయి. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 69.04 పోలింగ్ శాతం నమోదైంది. దాంతోపాటు చెన్నూరులో అత్యధికంగా పోలింగ్ శాతం కొంత నమోదైన పరిస్థితి 75.85% చెన్నూరులో పోలింగ్ నమోదైంది. 14 వార్డుల్లో అక్కడ ఎన్నికలు జరిగాయి. సో అటు కేతనపల్లి మున్సిపాలిటీలో కూడా 71.87, లక్షట్పేట మున్సిపాలిటీలో 76.89%, తో పాటు కాగజ్నగర్ మున్సిపాలిటీలో 64.32%, అటు ఆసిఫాబాద్లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. ఈ మున్సిపాలిటీకి ఆసిఫాబాద్లో 77.62% పూర్తిగా నిన్న పోలింగ్ నమోదైన పరిస్థితి ఉంది. సో వార్డుల పరిగణలోకి తీసుకొని కొంత టేబుల్స్ అనేటివి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. మంచిర్యాల కార్పొరేషన్లో 60 డివిజన్లలో ఉన్నాయి కాబట్టి దాదాపు ఒక 5 హాళ్లను ఏర్పాటు చేసి 5 హాళ్లలో 14 టేబుల్ల చొప్పున నిన్న కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. అటు ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులు, నిర్మల్లో 42, బైన్సాలో 26, ఖానాపూర్ 12, లక్షపేటలో 15 వార్డులు, చెన్నూరులో 18, కేతన్పల్లిలో 22, బెల్లంపల్లిలో 34, కాగజ్నగర్లో 30 వార్డులు, ఆసిఫాబాద్లో 20 వార్డులు, మొత్తం ఒక కార్పొరేషన్తో పాటు 10 మున్సిపాలిటీలకు సంబంధించి రేపు ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడబోతున్నాయి. సో హోరాహోరీగా ప్రచారం జరిగింది. సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కొంత విభిన్నమైన వాతావరణం ఉంది. ఎందుకంటే ఇక్కడ 4 బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, అటు కాంగ్రెస్ సంబంధించిన మిగతా ఎమ్మెల్యేలు ఉన్న పరిస్థితుల్లో కొంత డిఫరెంట్గా పోలింగ్ జరిగిందన్నది నిన్న స్పష్టమవుతుంది. సో ఇప్పటికే క్యాంపు రాజకీయాలు అనేవి ప్రారంభమైనాయి. బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్స్ ఎవరైతే నిన్న అభ్యర్థులు అంతా బరిలో దిగారో వారందరినీ కూడా బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులతో సహా వాళ్ళందరినీ కూడా క్యాంపులకు పంపించిన పరిస్థితి ఉంది. సో మరోవైపు ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించి కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొంత పోటీ చేశారు. ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు కూడా కొంత హంగొస్తే కీలకంగా మారబోతున్నారు కాబట్టి వారు కూడా క్యాంపులోకి వెళ్ళే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. సో ఇట్లా చాలామంది వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులని క్యాంపులకి తరలిస్తున్నారు. వీరందరూ కూడా చైర్మన్ ఎన్నిక రోజు, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రోజు, అటు మేయర్ ఎన్నిక రోజు మాత్రమే వీళ్ళంతా కూడా ఆ క్యాంపుల నుంచి తిరిగి వస్తారన్నది నేతలు చెప్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, పార్టీలకు సంబంధించిన ఆఫీసుల వద్ద ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే ఆదిలాబాద్ సంబంధించిన వార్డు సభ్యులందరినీ కూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, పాయల్ శంకర్ క్యాంప్ ఆఫీసులో వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. ఇప్పుడు 3 బస్సులు వాళ్ళందరినీ కూడా వేరే ప్రాంతానికి క్యాంపుకు తరలిస్తున్న పరిస్థితి ఉంది. సో ఇదే తరహాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడైతే హంగ్ వస్తుందన్నది వస్తుందో ఆ హంగ్ వచ్చే ప్రాంతాల్లో ఖచ్చితంగా ఈ వార్డు సంబంధించిన పోటీ చేసిన అభ్యర్థులను ఆయా పార్టీల క్యాంపులకు తరలిస్తే చేయి జారకుండా వాళ్ళందరినీ కూడా చూసుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో స్పష్టమైన మెజార్టీ చాలా మున్సిపాలిటీలో వచ్చే అవకాశం కనిపిస్తలేదు. ప్రధానంగా ఆదిలాబాదు, నిర్మల్ లాంటి ప్రాంతాల్లో కొంత బీజేపీ, నిర్మల్లో కాంగ్రెస్ హోరాహోరీ పోటీ. ఇక్కడ ఆదిలాబాద్లో కూడా కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ పోటీలో మళ్ళీ బీఆర్ఎస్తో పాటు ఫార్వర్డ్ బ్లాక్ లాంటి పార్టీలు, ఇండిపెండెంట్ కూడా చాలా ప్రభావితం చేస్తున్నారు. కాబట్టి కొంత ఇండిపెండెంట్లను కూడా ప్రసన్నం చేసుకునే దిశగా ఆయా పార్టీలు ముందుకెళ్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో
చైర్మన్ వైస్ చైర్మన్ పదవుల్ని కైవసం చేసుకోవాలన్న ఒక దిశగా ముందుకెళ్తున్నారు. సో ఏం జరగబోతుంది ఏందన్నది రేపు మధ్యాహ్నం తర్వాత కొంత భవితవ్యం తేలే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పటికైతే కౌంటింగ్ కేంద్రం వద్ద ఈ స్ట్రాంగ్ రూమ్ల వద్ద పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తు ఉంది. ఈ ప్రాంతాన్ని పూర్తిగా 144 సెక్షన్ కింద ఉంది కాబట్టి ఎవరు కూడా ఇక్కడ జనసంచారం లేకుండా చూస్తున్నారు. సో పూర్తి స్థాయి ఏర్పాట్లన్నీ కూడా ఆల్మోస్ట్ పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటలకి పోలింగ్ సంబంధించిన ఏదైతే బ్యాలెట్ బాక్సులో వాటన్నిటిని ఓపెన్ చేసి ఈ కౌంటింగ్ అనేది ప్రారంభం కాబోతుంది. కెమెరా పర్సన్ చంద్రతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఆదిలాబాద్ జిల్లా నుంచి.